ఆకాశము నుండి నీవు వారి ప్రార్థనను అంగీకరించి నీ జనులకు ఇశ్రాయేలులో తెలుసుకున్నట్లు భూజనులందరూ నీ నామమును తెలుసుకుని నీ యొక్క భయభక్తులు కలిగి నేను కట్టిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినని గ్రహించున్నట్టుగా ఆ ఎన్నిలు నీకు మొరపెట్టిన దానిని నువ్వు దయచేయుగాక. నీ జనులు నీవు పక్కిన మార్గ థ్యాంక్ యూ సుందర్ గారు. మరి సమయాన్న ఈ ప్రదేశంలోకి గురించి మీ అందరికీ ప్రభు నామములో చెల్లిస్తున్నాను. అన్ని చాలా ఏంటమ్మా ఎంతగా మాట్లాడుకుంటున్నట్టున్నారు. దయచేసి కొద్ది నిమిషాలు అందరూ కూడా ఈ ప్రదేశంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని జ్ఞానంగానో ఆత్మతోనో సిద్ధపరచుకుందాం. ఈరోజు ఇక్కడికి అందరూ వెళ్ళిపోతున్నాను తెలుసా? దేనికి అందరూ ఏమనుకున్నారో నాకు తెలియదు, కానీ నేను కింద వచ్చేటప్పుడు ఒక మాట మా సమూహలకి మందిరం ఉందరా, మందిరం కట్టించారు రా దేవుడు, అందుకని వెళ్దాం రండిరా అనుకుని వచ్చి సమూహలకు మందిరం కట్ల దేవుడికి మందిరం. దేవుని మందిరములో సమూహలు ఒక పని వాడు, ఆ పని ఆయనకు దేవుడు ఇచ్చాడు, ఆ పని ఆయన చేస్తాడు. ఆ పని చేయటానికి గాను ఈ ప్రదేశాన్ని దేవుడు ఏర్పరిచాడు. అయితే దేవుని యొక్క మాటను మనం అర్థం చేసుకోవాలి. మనుషులు తారుమారు చేసి భూమి అంతటా చెదరగొట్టాడు అని బైబిల్ చెప్తుంది. అప్పుడేమైంది? మనుషులందరూ చెదిరిపోయారు. ఇటు అందరూ వెళ్ళిపోయారు. కొంతమంది రష్యా వెళ్ళిపోయారు, కొంతమంది అమెరికా వెళ్ళిపోయారు, కొంతమంది ఆఫ్రికా వెళ్ళిపోయారు, కొంతమంది ఇండియాలోకి వచ్చేసారు. మొత్తానికి భూమి అంతా చెదిరిపోయిన మనుషులందరూ కూడా దేవుని వెతుకుతూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని కొరకు వెతుకులాడుకుంటూ ఉన్నారు. ఆ సందర్భంలో జరిగిన ఒక సంగతి ఏంటంటే, ప్రతి మనిషి ఆలోచిస్తూ కొంచెం జ్ఞానాన్ని ఉపయోగించడం ప్రారంభించాడు. ఆ జ్ఞానపు ఉద్దేశం ఏం చెప్పిందంటే, ఆ మనిషికి నువ్వు కష్టపడుతున్నావు కదా, నీకు అన్నం ఎవరిస్తున్నారు అని అడుగుతున్నాడు. వెంటనే వాడికి అర్థమైంది, నేను ధాన్యం తెచ్చుకుని రోల్లో వేసుకుని దాన్ని దంచుతున్నాను కదా, కాబట్టి నాకు అన్నం ఎక్కడ నుంచి వస్తుంది? రోల్లో నుంచి. కాబట్టి ఇప్పుడు నేను దాన్ని ఏం చేయాలి? మొక్కాలి. అది నా దేవుడి నామంలో అందరికీ వందనాలండి. ఇప్పటి వరకు అయితే వాక్యం విన్నారు కదా. ఇదైతే మా పాస్టర్ గారికి వాళ్ళ ఊర్లో దేవుడిచ్చిన సన్నిధి ఓపెనింగ్ అన్నమాట అండి. ఆయన సన్నిధి, దేవుని సన్నిధి ఓపెనింగు. అలాగే ఇవన్నీ భోజనాలు అన్నమాట అండి వచ్చిన వారికి. ఈ యొక్క ప్రార్థన అయితే చాలా చాలా బాగా జరిగిందండి. దేవునికి మహిమకరంగా జరిగింది. మా పాస్టర్ గారు కూడా ఊహించలేదంటే ఇంత బాగా జరుగుతుందని. ప్రతి ఒక్కరూ కూడా ఒక ఫోన్ కాల్తో అందరూ వచ్చారు. ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు. చాలా బాగా జరిగింది. భోజనాలు కూడా ఇంతమందికి అని తెప్పించాం, కానీ అవి కూడా సమృద్ధిగా వచ్చినాయి అని చెప్పారండి. చాలా చాలా హ్యాపీగా ఉంది మాకైతే. మా పాస్టర్ గారు ఊరైతే ధర్మవరం, పిఠాపురం దగ్గర ధర్మవరం అన్నమాట అండి. ధర్మవరంలోని రామారావుపేట అన్నమాట అండి మా పాస్టర్ గారు వాళ్ళు ఉండేది. అక్కడి నుంచి అయితే పాస్టర్ గారు కాకినాడ ప్రతాప్ నగర్కి వస్తారు. ఇక్కడ చెప్తారండి మాకు వాక్యం అయితే ఆదివారం మధ్యాహ్నం, అలాగే శుక్రవారం మధ్యాహ్నమునండి. ఇవన్నీ చెప్పడానికి నాకైతే దేవుని నామంలో చాలా హ్యాపీగా ఉంది. ఇవన్నీ కూడా దేవుణ్ణి మహిమకరంగానే జరిగినవి కాబట్టి. ఆలివ్ గారు అయితే పార్వతీపురము అలాగే వైజాగ్లో సేవ చేస్తారండి. వైజాగ్లో అయితే ఆయన ఇల్లు ఉంటుంది. మరి ఇదైతే చాలా ఈ ప్రేయర్ అయితే చాలా బాగా జరిగిందండి. ఊరు కూడా చాలా బాగుంటుంది. మా పాస్టర్ గారింటికి అయితే మేమైతే
మా ఫ్యామిలీ అంతా కలిపి చాలాసార్లు వెళ్ళాము. అంటే 4 సార్లు వెళ్ళామండి. ఇది కూడా ఐదోసారి అన్నమాట. చాలా బాగా ఈ ఊరెళ్తే ఏంటో ప్రశాంతంగా ఉంటుందండి. పచ్చని పల్లెటూరండి. పచ్చదనం అంతా కనిపిస్తుంది ఇక్కడికి వస్తున్నప్పుడు. వెళ్ళేటప్పుడు కూడా పొలాల మధ్యలోంచి వెళ్తాము. చాలా బాగుంటుంది. అలాగే మా అమ్మగారి ఇల్లు కూడా అలాగే పిఠాపురం అండి. అక్కడ కూడా అలాగే ఉండేది. మా చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం. పెళ్ళయ్యాక అయితే ఇంకా పిల్లలు పుట్టి వాళ్ళ స్కూలు కాలేజీలు అన్నీ కదండి. అందుకని పెద్దగా వెళ్ళడానికి అవ్వట్లేదు. ఇలాగైతే ప్రార్థనలు పెట్టినప్పుడు వల్ల మా ఫ్యామిలీ అయితే పాస్టర్ గారి ఇంటికి అయితే వస్తామండి. మేము ఎంతమంది అంటే మొత్తం మా వదిన వాళ్ళ 5గురు. 5గురుకి 5గురు, ఇద్దరిద్దరు మగపిల్లలండి. మా పెద్ద వదినకి అయితే 2 ఆడపిల్లలు, ఒక బాబు. అలాగే మాకు కూడా అంతే అండి. మా అక్క వాళ్ళకి అయితే ఒక బాబు పాప. అందరు కూడా సెటిల్ అయిపోయారు. ఎక్కడ కూడా దేవుడి నామంలో ఎక్కడ లోటు లేకుండా మా కుటుంబాన్ని అయితే దేవుడు నడిపిస్తున్నాడండి. కుటుంబాలు కూడా ప్రేమతో కలిసిమెలిసి ఉంటామన్నమాట అండి. ఎప్పుడు కలిసినా సరే మాకు ఆనందమే, సంతోషమే ఉంటుంది. ఎక్కడ గొడవలు కానీ గోళ్ళు కానీ ఉండవండి. మరి దేవుడైతే ఆ ప్రేమ చూసి మా అందరికీ కూడా రక్షణ దయచేశాడండి. ఏ ఆత్మ నశించిపోకుండాని మా కుటుంబాలన్నీ కూడా రక్షింపబడినాయి. ఊరన్నమాట అండి ఇదంతాని. పైనుంచి తీశాను. చూసారా ఎంత పెద్ద టెంట్ వేసి ఉందో. ఆ టెంట్ అంతా నిండిపోయారనమాట జనం. ఇదంతా ఊరు చాలా బాగుంది కదండి చూస్తుంటే. అలా చూడాలనిపిస్తూ ఉండే ఊరండి ఇదైతే. ఈ ఊరిలో ఉన్న వరకైతే ఏమనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ అప్పుడప్పుడు వస్తామనేమో. మాకైతే చాలా బాగుంటుంది ఈ ఊరు, నచ్చుతుంది. బయట ఏముందండి, అంతా కలుషితం అయిపోయింది. ఇలాంటి దిక్కులనైతే పచ్చదనంలో మనకి ఎలాంటి కలుషితం లేని గాలి వాతావరణం ఉంటుందన్నమాట. ఇలాంటి వాతావరణంలో ఎప్పుడైనా సరే ఎవరైనా చుట్టాలు ఉంటే ఏదన్నా ఫంక్షన్కి పిలిచిన వెంటనే వెళ్తూ ఉండండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ రూమ్స్ అయితే మా పాస్టర్ గారు ఎవరైనా అనాథ పిల్లలు ఉంటే వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడానికని ఒక రూము, పాస్టర్స్ ఎవరైనా వస్తే పాస్టర్ గారికి ఇవ్వడానికని ఒక రూము ఉంచారండి. రెస్ట్ రూముల్లాగా ఒక రూము, ఒక వాష్రూము కట్టించారు. ఇవన్నీ ఇలా మా పాస్టర్ గారు చెప్పారండి రీసెంట్గానే. అందుకే నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. వాతావరణం కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే మా పాస్టర్ గారి కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం